నెల్లూరు కాప్స్ రాక్స్ నిర్వహించిన కార్తీక వనభోజన కార్యక్రమంలో సతీమణి రమాదేవితో కలిసి మంత్రి నారాయణ పాల్గొన్నారు. మంత్రి దంపతులకు కాపు నేతలు ఘన స్వాగతం పలికారు. కాపు భవన్లో ఏర్పాటు చేసిన శివలింగాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాపు భవన్లో కార్తీక వనభోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 5 ఏళ్లుగా వనభోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కాప్స్ రాక్స్ ని అభినందిస్తున్నానన్నారు. 2014లోనే కాపు భవన్ కు 3.5 ఎకరాల స్థల సేకరణ చేసి భవన నిర్మాణానికి నిధులు విడుదల చేశామన్నారు. నా కుటుంబం తరపున కాపు భవనానికి ₹1 కోటి విరాళంగా ఇచ్చామని తెలిపారు. గత ప్రభుత్వం కాపు భవన్, బీసీ భవనాలను నిర్లక్ష్యం చేసిందని, అసంపూర్తిగా ఉన్న కాపు భవన్ ను చూస్తే బాధ కలిగిందన్నారు. మరమ్మతులకు ₹60 లక్షల అవుతుందని అధికారులు అంచనా వేశారని, కాపు భవన అభివృద్ధికి నా పిల్లలు మరో ₹1 కోటి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో కాపు భవనాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అత్యధిక శాతంలో ఉన్న బలిజ, కాపు కులస్తులు ఐకమత్యంగా ఉండాలని కోరారు. దీని యొక్క ఫౌండర్ని మరియు ప్రస్తుతం ఉన్న పిఆర్ వంటారు వారిని, ఆ సభ్యులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అంటే ఒక సంవత్సరం చేసి మరొక సంవత్సరం బ్రేక్ చేయడం అలా కాకుండా కంటిన్యూస్గా అందరినీ ఒక దగ్గరకు చేర్చి వాళ్ళందరితో డిస్కస్ చేయటం, సమస్యలు ఏదైనా ఉంటే ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోవటం, ఆ సమస్యల్ని తీర్చేటట్టుగా వాళ్ళు చేయటం చేస్తున్నారు. వాళ్ళకి నిజంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నెల్లూరులో కాపు కార్పొరేషన్కి సంబంధించి బిల్డింగ్ 2014-19లో కట్టడం జరిగింది. దానికి మా కుటుంబం నుంచి ₹1 కోటి యాక్చువల్గా విరాళంగా ఇచ్చాం. అయితే గత ప్రభుత్వం దీన్ని చేసిన నిర్విరామం, దీని పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా అయింది. అయితే కాపుల్లో ఎక్కువ మంది యాక్చువల్గా పేదలు, నిరుపేదలు ఉన్నారు. చాలా పేదలు, నిరుపేదలు. అందుకని ఆ రోజు ఇక్కడ 3 ఎకరాల 43 సెంట్లు ఉంటే ల్యాండ్, అప్పుడు ముఖ్యమంత్రి గారితో చెప్పడం, దీన్ని కాపు భవన్కి ఇప్పించడం, అంతేకాక ఒక కమ్యూనిటీ హాల్, అంటే ఒక మల్టీపర్పస్గా ఒక హాలు, దానికి పక్కనే మళ్ళీ కొన్ని రూములతో, అంటే ఒక హాస్టల్ అనండి ఏదైనానండి, కొన్ని రూములతో చేయాలని నిర్ణయించి. ఎందుకంటే కొంతమంది పేదలు, నిరుపేదలు విలేజెస్ నుంచి వచ్చి పనుల కోసంగా పని కాక పక్క రోజు కూడా ఉండాల్సి వస్తే వాళ్ళు ఖర్చు పెట్టుకోలేని స్థితిలో ఉంటారు. అటువంటి వాళ్ళు నైట్ స్టే చేయడానికి వీరు ఉంటుందనే దాంతో ఆ రోజు యాక్చువల్గా ఫౌండేషన్ కూడా వేసి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసాం. అయితే గత ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసి పక్కన పడేసింది. ఏదైనప్పటికీ మన బాధ్యత. అందుకనే మళ్ళీ మా కుటుంబ సభ్యుల్ని ఈ సంవత్సరం కూడా చెప్పాను, మరొక ₹1 కోటి యాక్చువల్గా ఈ కాపు భవన్కి డొనేట్ చేయమని. వాళ్ళు ₹1 కోటి డొనేట్ చేస్తున్నారు. రేపే కలెక్టర్ గారికి యాక్చువల్గా చెక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఇది కాకుండా మరొక ₹1 కోటి నేను సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఈ కాపు భవన్కి ఈ నెలాఖరు లోపలే సమకూరుస్తాను. 2 కోట్లతో ఈ కాపు భవన్ని మోడర్నైజ్ చేసి దీన్ని డెవలప్ చేయాల్సిందిగా, పేదల, నిరుపేదలకి ఇది పెళ్ళిళ్ళు చేసుకోవటానికి కానీ ఏదైనా ఫంక్షన్ చేసుకోవటానికి ఉండేటట్టుగా దీనికి ఒక కమిటీ కూడా ఇమీడియట్గా వేయిస్తాను. ఆ కమిటీ గారి ఆధ్వర్యంలో దీన్ని మేనేజ్ చేసేట్టుగా చేయటం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.